కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నూతనంగా రాములోరి కళ్యాణం జరగనుంది. కళ్యాణానికి స్థానిక సర్పంచ్ జిల్లా సంతోష్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నేడు రాములవారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుండి రాములోరికి అభిషేకంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేపు సరిగ్గా 11:30 రాములోరి కళ్యాణం జరగనుంది. కళ్యాణంలో గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ బిల్లా సంతోష్ కోరారు. ఇక కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభిషేకంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి మనోహర్, వార్డు సభ్యులు శంకర్, మహేందర్, ఆంజనేయులు, పూజిత, స్వర్ణలత, పద్మ, స్వరూప, గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలము వచ్చునూరు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో మా పాలకవర్గం ఆధ్వర్యంలో విగ్రహ అభిషేకము జరుగుతున్నది. మరియు రేపు కళ్యాణానికి సీతారాముల కళ్యాణానికి అమ్మవారి కళ్యాణానికి వచ్చునూరు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఈ కళ్యాణానికి వచ్చి విజయవంతం చేయగలరని మనవి. గతంలో రాములవారి కళ్యాణము జరగలేదు. ఈ కళ్యాణము మా పాలకవర్గము ఆధ్వర్యంలో కొత్తగా జరుగుతున్నది. కావున గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ రోజున వచ్చునూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లోపల రేపు జరగబోయేటువంటి శ్రీరామనవమి పండుగ మహోత్సవాలు పురస్కరించుకొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిపించడం కోసం నూతనంగా విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది. సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలు నూతనంగా తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క మూర్తులకు ఈ రోజున పంచామృత అభిషేకం అనంతరం షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు సంకల్పించుకొని చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం లోపల వచ్చునూరు గ్రామ ప్రజలు మరియు తదితర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి చాలా విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఆ యొక్క మూర్తులకు కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిపిస్తాము. కాబట్టి కళ్యాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ సీతారాముల స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది